ఆ రణవీర్ అమ్మని పిలిచి మాట్లాడంట. ఇదిగో నన్ను భయపడ్డకే ఇలా చేసుంటాడు అని మనోహర్ అని మాటలకి ఆయన నిన్ను భయపడితే అసలు రణవీర్కి ఏమొస్తుందంట అని యాదమ్మ డౌట్ పడుతుంది. అంటే తన కూతురు దాన్ని దక్కుతుంది కదా రాథోడ్ అని బాగి అనగానే, కానీ మిస్ అమ్మ తన కూతురు మనోహర్కి తెలియదుగా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. మనోహరి అలా యాదమ్మ ఏమనుకుంటారో మొత్తం అంతా లాన్లో ఉండి బాగి రాథోడ్ వింటూ ఉంటారు. ఇప్పుడు దాకా ఇదిగో అసలు నేను ఇప్పుడు తెలుసుకుంటాను నా కూతురు గురించి అని మనోహర్ అనమాట. సరే అయినా కాశ్మీర్ ఆసనలో నీ కూతురు లేదని చెప్పి తెలిసిపోయింది కదా అని యాదమ్ అనగానే, అయినా రణవీర్ కూతురు కాశ్మీర్లో లేదు అని మనోహరి అన్న మాటలకి, మరి ఆ పిల్ల ఎక్కడుందనుకుంటున్నావు అని యాదమ్ అనగానే, ఎక్కడో కాదు ఈ ఇంట్లోనే ఉంది అని మనోహర్ మాటలకి బాగి రాథోడ్ షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మనోహర్ తెలిసిపోయింది అని చెప్పి ఒకరికొకరు చూసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి అంజునా అని యాదమ్ అనగానే, అవునని మనోహర అనగానే ఒక్కసారిగా బాగి అలాగే రాథోడ్ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మనోహర్కి తన కూతురు అంజు అని తెలిసిపోయిందా అని చెప్పి భయపడుతూ ఒకరికి చూసుకుంటూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దాని మీద డౌట్ ఉంది అని చెప్పి అనుకుంటూ అలాగే అంజు ఉన్న స్కూల్ దగ్గరికి వెళ్ళి టీచర్ పర్మిషన్ తీసుకొని అలాగే అంజు బ్లడ్ టెస్ట్ చేయించి ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అని మనోహరి మొత్తం యాదం చెప్పిన మాటలన్నీ బాగి రాథోడ్ విని షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మనోహరి పక్కా ప్లాన్తోనే తన కూతురు తెలిసిన ప్రయత్నం చేస్తుంది అనమాట అర్థమైపోతూ ఉంటుంది.